సో ఫస్ట్ అక్కడ ట్రైనింగ్ అయ్యి తిరిగి వచ్చినప్పుడు అసలు మొత్తం అంటే ఒక ప్లేస్ నుంచి చూస్తే ఊర్లో పొలాల్లో పనిచేసే క్రిష్ కొంతకాలం కొన్ని సంవత్సరాల 2 సంవత్సరాల 3 సంవత్సరాల ఇదంతా అయ్యేసరికి తిరిగేసరికి ఒక కొత్త నగరంలో కొత్త భాష ఉండే ప్లేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి అహ్మదాబాద్లో తిరిగి వచ్చి ఒక పెద్ద వ్యవస్థలో ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వాట్ అ గ్రేట్ స్టోరీ. ఏం లేదండి, నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో బాగా మాట్లాడుతున్నారు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమెరామ్యాన్ గారు ఉన్నారు, ఆయన నాకు ఇప్పటివరకు తెలియదు. నేను రాగానే ఇందాక హాయ్ అన్న బాగున్నారంటే నేను అనుకుంటా ఎప్పుడో అక్కడ కనెక్షన్ ఉంది, అందుకే ఇప్పుడు కలిసా. సో అక్కడి నుంచే నాకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్న, ఇలాంటి థింకర్ మెంటాలిటీతో ఉంటాను నేను. అలా ఇప్పుడు మీరున్నారు, అసలు ఎంత టార్చర్ పెట్టానండి మిమ్మల్ని నేను. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, అసలు అంత మీరు ఎంత ట్రైనింగ్ ఇచ్చారు. నేను ట్రైనింగ్ ఇవ్వడం అంటే అది ఉద్యోగ ధర్మం లేదు. సరే మానవ ధర్మం ఒకటే ఉంటుంది, అది ప్రేమగా ఉండడం, బాగా పలకరించడం, అది అందరితో లేదండి. అసలు నీలాంటి కష్టపడే అబ్బాయిని చూస్తే అంటే నీకు స్వయం కృషితో పైకొచ్చావు. ఎక్కడ ఆత్మాభిమానానికి ఇంత కూడా అసలు ఎక్కడైనా తేడా వస్తే భరించలేవు. ఇవన్నీ నీ గురించి తెలిసిన విషయాలు చాలా. మళ్ళీ నువ్వు అన్నట్టు ఎక్కువ ఓవర్ ఉండదు, అండర్ ఉండదు. ఎక్కువ బాధ చూడలేదు నేను నీలో, ఎక్కువ అతి సంతోషం కూడా చూడలేదు. లేదండి, ఉండదు. ఎందుకంటే అవి శాశ్వతం కాదని నా ఫీలింగ్. ఇప్పుడు ఇంత చూసాక డబ్బుల గురించి నీకేం తెలిసింది క్రిష్ లైఫ్లో? డబ్బుల విలువ ఏమనిపిస్తుంది నీకు? లేదండి, అంటే ఇప్పుడు కింద మనకి కామెంట్లు వస్తాయి, వీడు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని చెప్పేసి. నా దృష్టిలో ఏంటంటేనండి, ఇప్పటికీ కూడా పెరుగన్నం, ఉల్లిగడ్డ, మిరపకాయ ఎర్లీ మార్నింగ్ నా ఫుడ్. అది పర్మనెంట్ నా దృష్టిలో, అది ఎప్పుడైనా దొరుకుతుంది. అంతేగాని బిర్యానీ తెచ్చినప్పుడు ఫుల్గా తినేయడం, లేకపోతే ఎక్కువ డబ్బులు వచ్చేటప్పుడు ఆనందపడడం, నాకు నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా డబ్బులు అని అంటే అది అంతే, అదొక వస్తువు. నాకు డబ్బు ఈక్వల్ ఒక ఐటమ్ అంతే నాకు. అట్లా నేను ఫీల్ అవుతాను. లేనప్పుడు ఎక్కువ కృంగిపోలేదు అస్సలు. నేను చెప్తున్నాను కదా, లాగేసావు, బండి లాగేసావు. ఎంత ధన్యుడు అయ్యా నువ్వు. సో అది నాకు నా దృష్టిలో అది ఒక వస్తువు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఎప్పుడు చూస్తాం మనం? టైం కావాల్సినప్పుడే చూస్తాం మనం. అలా డబ్బులు ఎప్పుడు అవసరమో అప్పుడే, అంతేగాని దాన్నే అవసరం అనుకుంటే మాత్రం మనిషి దారుణంగా అయిపోతాడు. నా ఫీలింగ్ అది. ఐఎమ్ సారీ. వాచ్ మాత్రం చాలా బాగుంది. అయ్యో, మా మరదల గిఫ్ట్. అవునా? సో నీకు పెళ్ళి ఎప్పుడు అయిందో? అంటే ఆ టైంలోనే అయిందా నీకు? అంటే లేదండి, ఫ్రెండ్ ఉందని తెలుసు అంతే కదా? ఏంటి నీకు ఫ్రెండ్ కాదు, మీ దృష్టిలో ఒకటే వచ్చినట్టుంది. అమ్మో చాలా. అంటే నేను కూడా లిమిట్ క్రాస్ చేయలేదండి. అంటే మీకు తెలిసిందే 2 to 5 మీరు డిజైన్ చేసిన లంచ్కి వస్తావనే షో, తర్వాత మేహూనా అనే షో, అసలు మీరు షో అష్టలక్ష్మి అప్పట్లో ఎంత పెద్ద హిట్. మీరు రేడియోలో ఫస్ట్ టైం ఒక క్విజ్ షోతో గేమ్ షో లా పెట్టి, అది వైష్ణవి గారు, మీరు, జ్యోతి గారు. సో అంతే, ఇంకా అలా వెళ్ళిపోతుంది మీ అందరి. కాకపోతే అక్కడ ఆ టైంకి 2 to 5లో ఎక్కువ లేడీస్ ఉండేవారు ఫ్యాన్స్. కానీ నేనేం చేసేవాడంటే, చాలామంది అందరికి వచ్చినట్టే ఫోన్స్ వచ్చేవి, లవ్ లెటర్లు వచ్చేవి. కృష్ణ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది ఉంటారు మరి. అంటే ఒకటండి, అక్కడ కొంచెం నాకెవరో చెప్పారండి, ఇది ఎప్పుడైనా టేక్ చెట్టు అంట, ఇలా తిన్నగా వెళితే దానికి వాల్యూ అంట. ఏ చెట్టు అయినా అది ఇలా పెరిగిందనుకోండి, అటు ఇటు కాలు వేసుకొని ఊగుతారంట దాని మీద కూర్చొని. సో దానికి వాల్యూ ఉండదంట. సో అందుకే ఇలా నిలబడ్డా. అలానే ప్రేమలో పడలేదని కాదు, 4-5 సార్లు పడ్డాను. చేతులు కూడా కాల్చుకున్నా. అంటే ఎవరి దగ్గర ఖర్చు పెట్టలేదండి, దానివల్ల వదిలేశారేమో మరి. ఎవరికి రూపాయి ఖర్చు పెట్టలేదు నేను, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదు నేను. సో అదే వాళ్ళకి నచ్చక డంగడంగి చేశారు. అంటే అలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటారు అయితే మస్కా వేయడానికి. అంటే అందరూ అలా ఉంటారని చెప్పండి, అందరూ అలా ఉండరులే, బట్ నిజమే. బట్ అలా ఎవరి మీద ఖర్చు పెట్టలేదా? లేదండి. వై? నాకు ఇష్టం ఉండదు. తర్వాత కొంతమంది గిఫ్ట్లు, తర్వాత గోల్డ్ రింగ్స్ వచ్చారు. ఒకసారి అయితే ఆ బేగంపేటలో ఇలా కొట్ట రింగ్ని ఒక అమ్మాయి తీసుకొస్తాయి. అంతెందుకు, సెక్యూరిటీ గార్డ్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటనుకున్నారు, రేడియోలో కూడా డైరెక్ట్గా చెప్పేసేవాడిని. కలవడానికి వస్తే మామూలుగా ఉత్త చేతులతో కలవడానికి వస్తే లోపలికి పిలుస్తా, పైన టెర్రస్ మీద కాఫీగా టీయో మీకు నచ్చింది పెడతా, లోపలికి తీసుకొస్తా, స్టూడియో పరిచయం చేస్తా, ఫోటోలు కూడా తీస్తా. ఇలా అలా కాకుండా చేతిలో గిఫ్ట్ ఉంటే మాత్రం సమస్య లేదు. పై వరకు నాకు అసలు కాల్ రాదు, సార్ మీకోసం ఎవరో వచ్చారని. సెక్యూరిటీ బయటికి పంపించేస్తారంటే ఎవరు వచ్చేవారు కాదు గిఫ్ట్లు పట్టుకొని.
అట్లా ఇంత పాపులారిటీ వచ్చేసి నీకు ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. అండ్ అలా మిమిక్రీ ఒకటి పాట ఒకటి నాకు ఎప్పుడు అడగాలనిపిస్తుంది. మొన్ననే నేను ఫేస్బుక్ మెమరీస్ అని వస్తుంటే మనం అక్కడ కన్సోల్ దగ్గర కూర్చుని పాటలు పాడుకునేవాడు, గుర్తుందా? నువ్వు మేల్ వాయిస్, నేను ఫీమేల్ వాయిస్. ఓకే, అంటే అది ఆన్ చేసేసి ఆ ట్రాక్ పెట్టేసి దాంట్లో అన్ని పాడేసేవాడు. ఆ రోజు పాట పాడొచ్చు కదా. ఇప్పుడు ఎందుకండి హనుమంతుడి ముందు గుప్పు గంతులు? అమ్మ బాబాయ్, ఇద్దరం కలిసి పాడదాం. ఇందాక అందుకే ఆ పాట మొదలెట్టాను. ఆ పాట నీకు ఇష్టం అని. ఏ పాట అండి? తన్న తన్న తన్న, అదే కదా. కాకుండా ఇంకేం పాట ఇష్టం నీకు మిమిక్రీతో పాటు? నాకు అంటే ఈ మధ్యకాలంలో లిరిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువగా విజిల్తో పాడేస్తున్నానండి. నాకు ఎందుకంటే బ్రీత్ కూడా ఎక్సర్సైజ్ అవుతుందని విజిల్తో నాన్ స్టాప్గా 15 minutes విజిల్ పాడగలను. ఓకే, ఇలవై. ఏ పాట కావాలి చెప్పండి మీరు? కళావతి. అరే బ్యూటిఫుల్. ఎక్కడ అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు ప్రాక్టీస్ చేశానండి. ఇప్పుడు ఊపిరి ఆడకపోతే వెనక నుంచి అది అవుట్, అది వెనక్కి, అట్లా. దానివల్లనే మీకు ఎక్కడ విచిత్రం విశేషం ఏంటంటే ఇవన్నీ చేస్తే నీకేం ఎక్కువ డబ్బులు రావు, పెద్ద డిగ్రీలు ఇవ్వరు, ఏం జరగదు. నీ ఆనందం కోసం నువ్వు ఇలా వేసుకుంటూ లైఫ్ కొనసాగిస్తున్నావు. అద్భుతస్య. అంతకంటే ఏం కావాలి లైఫ్లో? మీ ఇంట్లో చేతబడి జరిగిందని చెప్పావు కదా క్రిష్, ఎవరికి జరిగింది? అంటే మా ఇంట్లో ఒక పర్సన్కి జరిగిందండి, లేడీకే జరిగింది. కట్ చేస్తే అది ఎవరనేది వద్దులండి. మ్యాటర్ ఏంటంటే తనకి ఎలాంటి నమ్మకాలు ఉండవు. ఓకేనా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, తన స్థితిగతులు బాగానే ఉన్నాయి. చూస్తే కట్ చేస్తే ఆయన ఏమంటున్నారు అని అంటే, ఏదో మనసులో పెట్టుకొని తను పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు, లేదు అని చెప్పేసి అన్నారు. అయితే అలా కాదండి, తనకి ఏం జరిగిందో ఒకసారి చూడండి, సైన్స్ పరంగా మీరు చూడండి, వేరే పరంగా మేము చూస్తామని చెప్పేసి నేను అన్నాను. అంటే సైన్స్ పరంగా అంతా బాగానే ఉంది బాబు, చూడండి అని అన్నారు. సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ నాకు కూడా అంత పెద్దగా నమ్మకం ఉండేది కాదు. అవును. అయితే ఇది ఏదో ఒక రకమైనటువంటి ఫీల్ అనుకునేవాడిని. కానీ తను ఎవరెవరైతే మా సర్కిల్లో, మా ఫ్యామిలీ సర్కిల్లో ఎవరెవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ ఫేస్ రీడింగ్స్, ఆ ఫేస్లు క్లియర్గా ఇలా ఉంది అని చెప్పేసి ఒక బొమ్మ గీసి మనకి చెప్పారు. ఆ అమ్మ తనకి మా ఫ్యామిలీ గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లో పెరిగి నాతో ఉండి అలాంటి బొమ్మ గీసారంటే అనుకోవచ్చు. ఎవరు గీసారు ఇది? ఎవరైతే బ్లాక్ మ్యాజిక్కి గురయ్యారో తను ఇలా ఉన్నారు, ఈ వయసులో ఒక ఆవిడ చంపేస్తానని చెప్పేసి ఇదిగో ఇక్కడ అంటున్నారు, ఇంకొక 70+ ఆవిడ, ఇగో ఈవిడ ఈ రకంగా ఉన్నారు. షాకింగ్ అసలు.